వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి కోరణ హనుమంత్ రెడ్డి సహకారంతో చెత్త ఆటో ట్రాలీ కార్మికుల బంద్ సమస్యలను పరిష్కరించిన ఆలేటి శ్రీనివాసరావు వాచుపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో నెలకొన్న డంప్ యార్డ్ సమస్యను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు, నిజాంపేట డిప్యూటీ కమిషనర్ సాబీర్ అలీ స్వయంగా వచ్చి చెత్త ఆటో ట్రాలీ కార్మికుల సమ్మె సమస్యను పరిష్కరించి విరమింపజేయించినందుకు ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందికి ప్రజానాయకుడు కోరణ హనుమంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా నిజాంపేట్ సర్కిల్ ప్రజలందరికీ వారి సమస్యలను పరిష్కరించుటకు ముందుంటుందని అన్నారు. ఇక నుండి అన్ని కాలనీలలో చెత్తను యథావిధిగా తీసుకువెళ్లే కార్యక్రమం స్టార్ట్ అవుతుందని తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC 276 కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలేటి శ్రీనివాసరావు, మల్లికార్జున్, ఇతర చెత్త ట్రాలీ కార్మికులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట సర్కిల్ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, గత 2-3 రోజులుగా గార్బేజ్ ఆటో ట్రాలీ వల్ల స్ట్రైక్ వల్ల ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోవడం, కాలనీ వాసుల నుంచి ఫోన్లు చేయడం చాలామంది మాకు కంప్లైంట్స్ అందినందున సమస్యని కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కోరణ హనుమంత్ రెడ్డి గారికి చేరవేయగా వారు వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి వారి డంప్ యార్డ్ ప్రాంతాల్లోకి వాచుపల్లి డబుల్ బెడ్రూమ్ ఏరియాలో ఉన్నటువంటి డంప్ యార్డ్ ప్రాంతానికి స్వయంగా కార్మికుల దగ్గరికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గారు అయినటువంటి యాదగిరిరావు గారు, నిజాంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అయినటువంటి సాబీర్ అలీ గారు మరియు వారి సిబ్బందితో తక్షణమే స్పందించి వారి యొక్క సమస్యలని తెలుసుకొని సత్వరమే పరిష్కరించి ఈ రోజు నుంచి ఆటో ట్రాలీలు యథావిధిగా అన్ని కాలాల్లో తిరిగి చెత్తని సేకరించే కార్యక్రమం జరుగుతున్నందుకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి యథావిధిగా అన్ని కాలనీలకు చెత్త ఆటో ట్రాలీస్ వస్తున్నాయని తెలియజేయడం జరుగుతుంది. మరి నన్ను ఈ కార్యక్రమానికి పంపించినటువంటి కోరణ హనుమంత్ రెడ్డి గారికి, ఇంత త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించినందుకు ప్రగతి నగర్ ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎలాంటి సమస్య ఉన్నా సత్వరమే పరిష్కరిస్తుందని చెప్పడానికి ఈ సమస్య ఉదాహరణని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24.